ఈ స్కాలర్షిప్ ఏమంటే ఇది ఇంకొక స్కాలర్షిప్ లాస్ట్లో ఇది ఆల్రౌండర్ అంటారు. ఆల్రౌండర్ అంటే చదువులోనూ బాగుండి, ఆటల్లోనూ బాగుండి, అన్నింటిలోనూ బాగుండాల. అంటే నార్మల్గా చదువుకున్నవాడు ఒకసారి ఏమైందంటే బాగా చదువుతాడు, చాలా మార్కులు వస్తాయి, 190 మార్కులు వస్తాయి. కానీ ఎక్కడన్నా 2 మాటలు మాట్లాడమంటే నోరు ఇప్పితే మాట్లాడలేడు, ఏదైనా రాయమంటే రాయలేడు. అట్లా కాకుండా అన్ని విధాల చదువు, ఆటలు, పాటలు అన్నింటిలోనూ బాగుండే వాళ్ళని చూసి మా టీచర్లంతా కలిసి ఒకరిని సెలెక్ట్ చేస్తారు, ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ. ఈసారి ఎవరిని సెలెక్ట్ చేశారంటే దాసరి కార్తీక్. ఆయన మన వాళ్ళ నాన్నగారు లేరు, శేఖర్ గారని ఆయన చనిపోయారు. ఆయన మాల్యవంత మా అబ్బాయిది. ఆ అబ్బాయిని సెలెక్ట్ చేశారు. వాళ్ళ అమ్మ కూడా లేదా చూడు, ఈ పిల్లోడికి అమ్మ నాన్న ఇద్దరు లేరు, కష్టపడి బాగా చదువుకుంటాడు, ఆటల పాటలు కూడా బాగా ఆడతాడు. అందుకే ఈ అబ్బాయికి ఈ జేఆర్కే ప్రసాద్ గారని మా మిసెస్ వాళ్ళు మా ఆవిడ వాళ్ళ బంధువు ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన పేరుతో ఎంటర్మెంట్ స్కాలర్షిప్ పెట్టి ఆల్రౌండర్కి ఇవ్వని. ఆల్రౌండర్ అంటే చెప్పా కదా, ఇప్పుడు అన్నింటిలోనూ చదువులోను, ఆటల్లోనూ, అన్నింటిలోనూ బాగా ఉండే వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు దానికి 15,000 రూపాయలు అంటే 15,000 ఈ అబ్బాయికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎస్పీ గారు ఇప్పుడు ఆ సర్టిఫికెట్ను చెక్ అందిస్తారు.